ఓకే అండి, ఫైనలీ పండ్రాపుర రీచ్ అయ్యాము. సో ఆల్మోస్ట్ 7 o'clock రీచ్ అయ్యాము ఇక్కడ. సో హోటల్ అయితే చేసుకున్నాము చాలా కుట్టి. సో ఇప్పుడు రూమ్ టూర్ అయితే ఇస్తాను రండి, చూపిస్తాం మీకు. సో రూమ్ యావరేజ్గానే ఉంది. సో అంతా చెప్పుకునే అంత సూపర్ ఏమీ లేదు. ఓకే 1500 రూపీస్ దీనికి. సో కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది, ఎందుకంటే బెడ్స్ అంతా అంత నీట్గా అంత కంఫర్టబుల్గా అంతూ లేదు. సో ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయ్యాము. సో ఇంకా దర్శనానికి వెళ్తాము. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే గుడి దగ్గరికి అయితే వచ్చినాము. క్యూ అయితే చాలా ఘోరంగా ఉంది. ఆల్మోస్ట్ 1 kilometer అంత డిస్టెన్స్ ఉంది. సో బయట నుంచి అయితే దేవుడు కొంచెం దూరంలో కనిపిస్తాడంట. సో బయట నుంచి దర్శనం చేసుకొని స్వామివారికి సో నెక్స్ట్ ట్రిప్ స్టార్ట్ చేస్తాము. సో ఏదంటే టెంపుల్ స్ట్రీట్ ఇది. దాని ఎదురుగా ఏం చూస్తున్నారు? సో అదే టెంపుల్ దగ్గరికి పోయి చూపిస్తాను రండి. ఇదైతే అమ్మవారండి, ఏదో కస్టమర్ చూపిస్తాను మీకు. సో అమ్మవారి సో ఆలయం లోపల అయితే ఇలా ఉన్నది. ఎక్కువసేపు నేను వీడియో ఇక్కడ తీసేయట్లేదు, దొంగచాటుగా తీస్తా ఉన్నాను, చూసుకోండి. ఇది అమ్మవారిది మెయిన్ మందిర్ అక్కడ చూడండి. అదైతే మందిరం గోపురం అదే. ఇదైతే గోపురం. ఇప్పుడైతే దర్శనం అయిపోయింది. మన తిరుపతిలో ఎలా దర్శనమైందో అలా దర్శనమైంది. క్యూలో అయితే ఇంకా స్వామి దగ్గర నుంచి చూస్తాము, చాలా దగ్గర నుంచి. సో మీరు చూస్తూ ఉండొచ్చును, అదే మార్నింగ్ 5 o'clock ఎంతమంది ఉన్నారో దీనికి ఆల్మోస్ట్ 1000 times ఎక్కువ మంది ఉన్నారండి. సో చాలా అంటే చాలా, ఆల్మోస్ట్ 1 kilometer క్యూ ఉంది. సో ఆషాఢం నెలలో మాత్రము ఇటుపక్క రాకండి. సో ఆషాఢం నెలలో చాలా అంటే చాలా రష్ ఉంటుంది. సో మాకు తెలీదు, వచ్చేసినాము. సో ఎలాగో స్వామివారి దర్శనం అయింది. సో మీరైతే అయినంత ఆషాఢం నెలలో మాత్రము ఇవకి నార్త్ సైడ్ ఏం మహారాష్ట్ర ఏరియా ఉంది, ఈ ఏరియాకి చాలా అంటే మెయిన్గా పండ్రాపురంలో చాలా అంటే చాలా రష్ ఉంటుంది. యాత్ర నడుస్తుంది ఇక్కడ. సో మీరు దీని గురించి తెలుసుకుంటూ ఉన్నారనుకుంటాను. నెక్స్ట్ మనం ఇప్పుడు శని సింగపురం వెళ్తున్నాము. సో ఇంకా ట్రావెల్ జర్నీ అయితే నెక్స్ట్ ఇప్పుడు రూమ్కి వెళ్ళి అన్నీ చదువుకొని బయలుదేరేది. ఓకే, ఇక్కడ చూడండి, ఇది చంద్రభాగా నది. సో ఇక్కడికైతే వచ్చినాం ఇప్పుడు. సో మీకు ఇక్కడ నారదముని టెంపుల్ కూడా ఉంది, విష్ణు భగవాన్ టెంపుల్ కూడా ఉంది. 6 పాదాలు. విష్ణు భగవాన్ పాదాలు ఇది. 5, 6 అవ్వకూడదు. ఇదంతా విష్ణు భగవాను పాదాలు ఇవంతాను. విష్ణు పాదాలు ఇవంతా చాలా ఉన్నాయి. ఇదంతా లైట్ వెలికి ఎంత కమడుతుందో తెలీదు. ఇంకా అర్లీ మార్నింగ్ 5:30. సో ఇక్కడ ఇటుపక్క ఒకటి ఉంది చూడండి. ఇదైతే ఇటుపక్క ఆంజనేయ గుడి ఉంది. గోలు చూడండి, ఇక్కడ ఉన్నాయి చూడండి, అంత గోలు. గూబల్ చూడండి. ఈ పొత్తుకు తక్కువ కాల, ఈ పొత్తుకు తర్వాత ఇటుపక్క వస్తే ఇక్కడ మీరు చూడవచ్చు, చిన్నగా ఉంది. మీకు ఎంత మాత్రం కనబడుతుందో తెలియదు. అక్కడ చూడండి, అది వచ్చేసి నారద మహర్షి గుడి. ఇదేమి ఇక్కడ కనబడుతూ ఉందో అది నా వేలు చూడండి. ఇది
అది నారద మునిది టెంపుల్. అది 6 months వాటర్లో ఉంటుంది. 6 months పై మనకి అంతా కనబడుతుంది వాటర్ లెవెల్స్ డౌన్ అయినప్పుడు సమ్మర్లో. ఓకే అండి, ఇదైతే సతీ సక్కుబాయ్ మందిర్ చూడండి. ఈ సతీ సక్కుబాయ్ మందిర్ ఇది. సో లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటాం రండి. భక్త తుకారాం ఒక మందిర్కి వచ్చినాము. సో చూడండి, వీళ్ళే భక్త తుకారాము. సో పాండురంగుని వాళ్ళ తత్వాలని పాటించిన వారు వీళ్ళు. చూడండి ఆర్ఎస్. సో ఇప్పుడైతే గజానన టెంపుల్కి అయితే ఇక్కడికి వచ్చినాము. సో ఇంకా లోపలికి వెళ్ళి స్వామిని దర్శించుకుంటాం రండి. ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ ఇక్కడ అలో అనే డౌట్. చూస్తాను, వీలైనంత మీకు చూపించేదాన్ని ట్రై చేస్తాను. ఆర్ట్ వర్క్ చూడండి టెంపుల్ ఎట్లా ఉందో. ఇదైతే టెంపుల్ లోపల చూడండి స్నేల్. ఇప్పుడైతే పండ్రాపురంలో మొత్తం అంతా కంప్లీట్ అయిపోయా. సో కొన్ని టెంపుల్స్ అంతా ఉంటే అంతా చూసిందాయా. ఇప్పుడు నెక్స్ట్ శని సింగపూర్కి సో బయలుదేరుతాము. వీళ్ళంతా పండ్రాపురం పోతా అనేది. చూడండి, వీళ్ళంతాను పండ్రాపురాకి పాదయాత్రతో పోయేది. చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఎంతమంది ఉన్నారు. సో ఇలాగే చాలా అంటే చాలా మంది ఉన్నారు. చూడండి అంతా రెస్టింగ్లో నడుచుకొని వచ్చి చూడండి. ఇటుపక్క చూడండి, లక్షాది మందిలో